18వ వచనం, 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 10 వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 10 వచనం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బలపరచుట యందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నిందవచ్చును. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎదుట పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. భక్తిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వారికి నాశనము చెప్పును. వారి పెదవులు కొండగాని మాటలు కడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. దేవుడు ఇచ్చినట్లు ఆశీర్వదించును. చదువుకున్న సామెతలను ఏకీవించిన మల్లను చదివిన బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించి కృప చూపును గాక. మంచిది. అందరం కూడా మనం సువార్త చాటిదం రమ్ము సోదరా, యేసులోనే సాగిదం రమ్ము సోదరి. సువార్త చాటిదం రమ్ము సోదరా, యేసులోనే సాగిదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి, అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసులోనే సాగెదం రమ్ము సోదరి. నీకై నాకై వచ్చాడన్న యేసయ్య లోకానికి, నిన్ను నన్ను పిలిచాడన్న యేసయ్య పని కోసమే. నీకై నాకై వచ్చాడన్న యేసయ్య లోకానికి, నిన్ను నన్ను పిలిచాడన్న యేసయ్య పని కోసమే. నీ హృదయం ప్రభు కర్పించుము, నీ సమయం యేసు కర్పించుము, నీ సకలం ప్రభు కర్పించుము, నీ సర్వం యేసు కర్పించుము. నీ హృదయం ప్రభు కర్పించుము, నీ సమయం యేసు కర్పించుము, నీ సకలం ప్రభు కర్పించుము, నీ సర్వం యేసు కర్పించుము. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసులోనే సాగెదం రమ్ము సోదరి. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా,
యేసుతోనే సాగెదం రమ్ము సోదరి. మాట ఇచ్చి స్థాపిస్తాడు ఈ కల్వరి సహవాసమును, వాగ్దానాలతో నడిపించుచున్నాడు. మాట ఇచ్చి స్థాపిస్తాడు ఈ కల్వరి సహవాసమును, వాగ్దానాలతో నడిపించుచున్నాడు. ఎన్ని కష్టాలని ఎన్ని నష్టాలని మేలుగా మార్చి ఆశీర్వాదించి, ఎన్ని రీతులుగా పలు పరిచర్యలను సాగించుటకు తడ తోడునిచ్చింది. ఎన్ని కష్టాలని ఎన్ని నష్టాలని మేలుగా మార్చి ఆశీర్వాదించి, ఎన్నో రీతులుగా పలు పరిచర్యలు సాగించుటకు తన తోడునిచ్చేను. యేసువార్త చాటెదం రమ్ము సోదరా, యేసులోనే సాగెదం రమ్ము సోదరి. యేసువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోనే సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి, అన్ని దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే సాగిపోదాం. యేసువార్త చాటుదాం రమ్ము సోదరా, యేసుతోనే సాగెదం రమ్ము సోదరి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ద బుక్ ఆఫ్ జెర్మియా, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? చాలు చాలని చదువుకున్నటువంటి లేఖన భాగంలో భక్తుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? నిజంగా మన జీవితాలలో దేవుని పిల్లలమైనటువంటి మనం అనేక మార్లు గొప్ప వాటిని వెతకటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా గొప్ప వాటిని మనం వెతుకుతాం మనకు కలిగినటువంటి బడ్జెట్లో. ఇప్పుడు ఒక మార్కెట్కి వెళ్ళాము అంటే, ఒక టీవీ కొనటానికి మనం వెళ్తే ఒక 20,000లోనో ఒక 30,000లోనో వెళితే అందులో ది బెస్ట్ మనం వెతుకుతాం. ఏదైతే మంచిగా అనిపిస్తుందో దాని కొరకు మనం ఆలోచన చేస్తాం. అలాగే బిడ్డలు ఎడ్యుకేషన్లో కూడా నూతనంగా మరొక కాలేజీయో స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏది మంచిది, ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడైతే చక్కగా ఉంటుంది అన్నది వెతకడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఉద్యోగ వివాహ విషయాల్లో కూడా ఇదే మాదిరిగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే దేవుని వాక్యం అంటుంది కదా, నీవు నీ నిమిత్తమై గొప్ప వాటిని వెతుకుచున్నావా అని దేవుని వాక్యం అడుగుతూ ఉంది. ఈ రోజుల్లో వెతకటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, సాధారణమైనటువంటిది కూడాను. అయితే దేవుని వాక్యం అంటుంది, నీ నిమిత్తమై నువ్వు గొప్పవైనటువంటి వాటిని వెతుకుతున్నావా? నీ నిమిత్తం గొప్ప వాటిని నువ్వు వెతికేటటువంటి వ్యక్తిగా ఉంటున్నావా అంటున్నాడు. మరి వాస్తవానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి గ్రంథంలో కూడా వెతకుడుని గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. వెతకుడుని గురించి అనేకమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఉదాహరణకి లూకా సువార్త 15వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 3 సంఘటనలు అక్కడ ఉంటాయి. 3 కూడా వెతకట గురించే. ఒకటేమో తప్పిపోయినటువంటి నాణెము, ఆ పోగొట్టుకున్న నాణెము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయినటువంటి కుమారుడు. నాణ్యాన్ని వెతికారు, గొర్రెని వెతికారు. కుమారుడి విషయానికి వచ్చేసరికి వాడే తండ్రిని వెతుక్కుంటా వచ్చాడు.
మూడు కూడా వెతుకుటను గురించే అక్కడ ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది కదా, మీ నిమిత్తమై మీరు గొప్పవైనటువంటి వాటిని వెతుకుతూ ఉన్నారా అనగా, లోకంలో దేవుని కంటే గొప్పదైనటువంటిది ఏది కూడా లేదు. ఉదాహరణకి నా బంగారం అనేటటువంటి పాట పాడతాం. అందులో బంగారం కంటే కూడా నువ్వు గొప్పవాడివి, ధనం కంటే కూడా గొప్ప, అదే నీవే నాకు చాలు నీ పాటలు. తర్వాత ఇవన్నీ కూడా నీకన్నా గొప్ప అని పాడతా మనం ఏం చేస్తున్నామంటే, ఆయనను వెతకకుండా మన కొరకు మనం గొప్పవైనటువంటి వాటిని వెతుకుతున్నాం అని అక్కడ ఆయన తెలియపరిచాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 105వ కీర్తన 4వ వచనంలో, 105వ కీర్తన 4వ వచనంలో ఒక మాట అంటాడు కదా, యెహోవాను వెదకుడి. చాలండి, చదవబడినటువంటి మాటలో ఆయన దేనిని వెతకమని కోరుతా ఉన్నాడంటే, మనము ఎవరిని వెతకాలి అంటే యెహోవాను మనం వెతికేటటువంటి వారిగా ఉండాలి. మన నిమిత్తం మనం గొప్పవైనటువంటి వాటిని వెతికేటటువంటి వారిగా కాదులే కానీ, అన్నిటికంటే గొప్పవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు అయినటువంటి యెహోవాను మీరు వెతకాలి. మీరు యెహోవాను వెతకండి. మీ నిమిత్తము గొప్పవైనటువంటి వాటిని వెతకటం, గొప్పవైనటువంటి వాటిని కోరుకుంటాం కాదు. ఆ ఉద్యోగం గొప్పది, ఆ వివాహం గొప్పది, ఆ వ్యాపారం గొప్పది, ఆ పనులు గొప్పవి, ఆ కుటుంబం గొప్పది, లేదా మరొకటి కాదులే కానీ అన్నిటికన్నా కూడా గొప్పది. నాన్నగారు మా చిన్నప్పుడు ఒక పాట ఎక్కువగా పాడుతుండేవాడు. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప నామము యేసు నామము, గొప్ప నామము యేసు నామము, గొప్ప నామము యేసు నామము, గొప్ప నామము యేసు నామము. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. పరాక్రమశాలుల కంటే, రథముల కంటే, రౌతుల కంటే, రాజుల కంటే మనం కలిగినటువంటి దేవుడు ఎవరంట? గొప్ప దేవుడు. కాబట్టి అక్కడ ఆయన అంటున్నాడు కదా, యెహోవాను వెదకుడి అంటున్నాడు. మరి అది ఎప్పుడు ఎలా ఎతకాలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసి కొంతమందికి వెళ్దాం. యెషయా గ్రంథం ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 55:6 అంటాడు కదా, 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన అంటున్నాడు కదా, యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు వెతకండి అయ్యా. ఎందుకనంటే ఒకానొక దినం రాబోతుంది, ఆ రోజు వచ్చినప్పుడట మనం వెతకాలన్నా ప్రభువు మనకు దొరికేటటువంటి కాలము కాదు. ఎందుకంటే లోకంలో రాజ్యం అంతా కూడా అపవాది చేత పరిపాలన చేయబడేటటువంటి దినాలు. ఆ రోజు రొమ్ము కొట్టుకున్నా, ఏడ్చినా, పెడబొబ్బులు పెట్టినా సరే యెహోవా మన మాట ఆలకించేటటువంటి దినాలు కాదు. కాబట్టి ఆయన సమీపముగా ఉండగానే, ఆయన దొరికే సమయంలోనే మనం ఏం చేయాలంట? యెహోవాను వెతికేటటువంటి వారిగా ఉండాలి. ఇంకా లోతుకెళ్తే బైబిల్లో మరొక మాట అంటాడు, యెహోవాను వెతుకుటకు ఇదే సరి అయినటువంటి సమయము అన్నాడు. యెహోవాను వెతుకుటకు ఏంటట? ఇదే సరైనటువంటి సమయం. ఇక వచ్చే వారం వెతుకుదాం, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, దేర్ ఇస్ నో వర్డ్స్, ఇట్ ఈస్ ద రైట్ టైం టు సిక్ ద లార్డ్ అంటున్నాడు. అయ్యా, యెహోవాను వెతుకుటకు నీకు ఇదే సరైనటువంటి సమయం అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గొప్ప వాటిని వెతికే వారిగా మనం ఉండకూడదులే కానీ, ఇదిగో గొప్పవాడైన యెహోవాను వెతికినప్పుడు మనకు ఏ గొప్ప వాటి కోసమైతే మనం నిరీక్షిస్తున్నామో వాటిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు, వాటిని మనకు ప్రభువు దయచేస్తాడు. కాబట్టి అందుకని యెహోవాను వెదుకుడి అంటున్నాడు. కీర్తన 53:21 ఆయన అంటాడు కదా, ఇదిగో వివేకము కలిగి దేవునిని వెతకువారు కలరేమోనని ఆయన ఆకాశము నుండి నరులను ఏం చేస్తున్నాడంటే పరిశీలన చేస్తున్నాడంట.
వివేకము కలిగి యెహోవాను ఎవరైనా వెతికేవారు ఉన్నారా, జ్ఞానము కలిగి నన్ను వెతికేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఏం చేస్తాడంటే నరులను పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి మనం యెహోవాను వెతకేటటువంటి వారిగా ఉండాలి. గొప్ప అవసరం లేదు. షోలమ్మైతే చూడండి, పెందల కడనే లేచి ఆవిడ యెహోవాను వెతుకుతూ ఉంది. నా ప్రాణ ప్రియునిడను నేను వెతికేదను. చీకటితోనే లేచి ఆవిడ ఏం చేస్తూ ఉందంటే ప్రాణ ప్రియుని వెతుకుతుంది. ఈ రోజుల్లో మనకు బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే ఉదయం లేగానే సాధారణంగా దేన్ని వెతుకుతామంటే మొబైల్ ఫోను వెతుకుతూ ఉంటాం. ఫోన్ ఎక్కడ ఉంది, దిండి కింద పెడితే లేదా ఈ టేబుల్ మీద పెడితే లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదని ముందు ఏం వెతుకుతున్నామంటే ఫోన్ వెతుకుతారు కొంతమంది. మరి కొంతమంది ఏంటంటే టీవీ రిమోటు వెతుకుతూ ఉంటారు పొద్దున్నే. అంటే వాళ్ళు మంచి ఉద్దేశం ఉండండి, ఏదైనా పాటలు పెట్టుకుని ఏసై పాటలు పెట్టుకుని పని చేద్దామని. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, మనము యెహోవాను వెతకాలి అనగా లేచిన వెంటనే ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో యెహోవాను వెతికితే గొప్ప మేలులు మన జీవితాల్లో పొందుకుంటాం. అందుకే ఆయన అన్నాడు కదా, ఇదిగో నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతకొద్దు. యు డు నాట్ సీక్ గ్రేట్ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. నీ కొరకు నువ్వు వెతుక్కోవద్దయా, యూ షుడ్ బి సీక్ ద లార్డ్. నీవు యెహోవాను వెతుకు. మరైతే యెహోవాను వెతికితే మనకు కలిగేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలను నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. మరి యెహోవాను వెతికినట్లయితే మనకు కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటి? ఆయన్ని వెతకటం మంచిదే, వెతికేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అయితే యెహోవాను వెతికినప్పుడు మన జీవితాలలో కలిగే మేలులు ఏమిటి? ఆయన్ని వెతుకటం వలన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రోనికల్స్, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము వర్సెస్ 9 వచనంలో మధ్యలో ఆయన అంటాడు, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును అంటున్నాడు. ఆయనను మనం ఎప్పుడైతే వెతుకుతామో ఆయన మనకేమవుతాడంట? ప్రత్యక్షమవుతాడు. మరి నిజముగా దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాలలో చాలా విలువైనటువంటిది. ఆయన ప్రత్యక్షత అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, ఎవరైతే ఆయనను వెతుకుతారో, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు, నా కుమారుడా సొలొమోను, నీవు జాగ్రత్తగా నీ దేవుడైన యెహోవాను వెతికితే ఆయన నీకేమవుతాడంట? ప్రత్యక్షమవుతాడురా. ఇదిగో మండుచున్న పొదలో కొంతమంది ప్రత్యక్షమయ్యాడు, అరణ్య ప్రాంతంలో కొంతమందికి ప్రత్యక్షమయ్యాడు, ఎడారి ప్రాంతంలో కొంతమందికి ప్రత్యక్షమయ్యాడు, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు మేపుతా ఉన్న నాకాయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమయ్యేటటువంటి దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయనను వెతకాలి. హృదయపూర్వకంగా నీవెప్పుడైతే ఆయనని వెతుకుతావో ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడని తన కుమారుడైనటువంటి సొలొమోనుకి దావీదు చెప్తా ఉన్నాడు. నిజముగా మొట్టమొదటిగా మనము యెహోవాను వెతికితే కలిగేటటువంటి లాభం ఏమిటి అనగా, ఆయన మనకేమవుతాడంటే మన జీవితాల్లో ఆయన ప్రత్యక్షమవుతాడు అంటాం. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, ద బుక్ ఆఫ్ హోసియా చాప్టర్ 10 వర్సెస్ 12, 10వ అధ్యాయము మరి 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ప్రాముఖ్యమైనగా ఒక మాట అంటాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు అంటున్నాడు. ఇదిగో ఆయన ప్రత్యక్షమై మన మీద దేన్ని కురిపిస్తాడంట? నీతి వర్షాన్ని కురిపిస్తాడు. కాబట్టి మీరు యెహోవాను వెతుకుడి. ఆయన వెతికినప్పుడు మరి నిజముగా ఆయన మనకు ప్రత్యక్షమై మన మీద నీతి అనేటటువంటి వస్త్రాన్ని ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీతి అనేటటువంటి వర్షమును మన మీద కురిపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో కూడా ఇదిగో ఆయన ప్రత్యక్షత అవసరం. మరి మనందరికీ కూడా తెలుసు, గొప్ప మిషనరీ పరిచర్య చేసిన సాధు సుందర్ సింగ్
సిక్కు మతం నుండి కూడా దేవుని మార్గంలోనికి నడిపించబడి అనేక మందికి మాదిరికరంగా నిలబడినటువంటి వ్యక్తి. ఆయన బైబిల్ను చదివి నిజంగా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నాకు ఉంటే ప్రత్యక్షం అవ్వాలి, లేకపోతే ఎందుకు ఇక బ్రతకటం అన్న ఉద్దేశంతో అయినట్టు మొండి పట్టు మీద ఒకసారి ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు నిజంగా బైబిల్లో ఉన్నటువంటి దేవుడివైతే, నీవు మాట్లాడే దేవుడివైతే, నీవు కనపడే దేవుడివైతే నాకు ప్రత్యక్షం అవ్వాలి, నాకు ప్రత్యక్షం అవ్వకపోతే నేను చనిపోతానని ఆ రైలు పట్టాల మీద ఆయన తలబెట్టి పడుకున్నాడంట. ట్రైన్ రావటానికి టైం అవుతా ఉంది. ఆ సిగ్నల్ చూసి రైలు పట్టాల మీద పడుకుని ఆయన అంటున్నాడంట, నువ్వు నిజంగా ప్రత్యక్షమయ్యే దేవుడివైతే నీవు నాకు ప్రత్యక్షం అవ్వాలి, నీవు నాతో మాట్లాడాలి, నీవు ఇదిగో నన్ను దర్శించాలని రైలు పట్టాల మీద తన తలబెట్టి పడుకున్నాడట. ఒక పక్కన సిగ్నల్ ఆన్ అయిపోయింది, ట్రైన్ రావటానికి రెడీ అవుతా ఉంది, ట్రైన్ వచ్చేస్తా ఉన్నప్పుడు దేవుని స్వరం అతనికి వినపడిందంట. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపాలి. దేవుని స్వరం అతనికి వినపడింది. దేవుని స్వరం అతనికి వినపడి అతన్ని బలపరిచింది. తర్వాత ఆయన అన్నాడు, నీవు ఉన్నవాడు అనువాడు అని చెప్పి ఆయన పరిచర్య ప్రారంభించాడండి. మరి నిజంగా మరి దేవుని స్వరం విన్న తర్వాత ఆయన దేవుని కొరకు ఎటువంటి పరిచర్య చేశాడంటే, ఆయనకు ఒక పేరు కలిగి ఉంది. ఏం పేరు అంటేనట, రక్తసిక్త పాదములు కలిగిన సేవకుడిగా ఆయన పేరు ఇచ్చారు. ఎందుకనంటే మంచు ప్రాంతాల్లో కూడా చెప్పులు లేకుండా ఆయన నడుస్తూ ఉంటే అతని పాదాలు పగిలిపోయాయంట, పగిలి రక్తం కారుతూ ఉండేదంట మంచు ప్రాంతాల్లో కూడా. అందుకని ఆయనకి ఏమని పేరు పెట్టారంటే రక్తసిక్త పాదములు కలిగినటువంటి సేవకుడు అని పేరు పెట్టారు. గొప్ప పరిచర్య చేశాడు. దానికి కలిగిన కారణం ఏమిటంటే ఆ రోజు దేవుని ప్రత్యక్షతను ఆయన యొక్క జీవితంలో పొందుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆయన ఎవరికి ప్రత్యక్షం అవుతాడంటే ఆయనను వెతికేటటువంటి వారికి ప్రత్యక్షతమవుతాడు. ఎప్పుడైతే ఆయనను వెతకటానికి ప్రయత్నం చేస్తావో, ఎప్పుడైతే తగిన సమయంలో వెతుకుతావో అప్పుడు అన్నాడు కదా, నేను నీకు ప్రత్యక్షమవుతాను అంటున్నాడు. మొదటి సామ్యుయేలు గ్రంథం 3:10 తర్వాత మీరు చదువుకున్నట్లయితే అక్కడ సామ్యుయేలుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. సామ్యుయేల్ అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయన గట్టిగా అరుస్తూ ఉన్నప్పుడు ఆ స్వరము తన యజమానిది అనుకున్నాడు, సేవకుడిది అనుకున్నాడు. కానీ అది దేవుని స్వరం అని చివరిలో అయినా గుర్తించడం. ఆ రోజు సామ్యుయేలుకు ప్రత్యక్షమైతే సామ్యుయేలు గొప్ప ప్రవక్తగా తన జీవితంలో మార్చబడ్డాడు. అనేక మందికి దీవెనకరముగా, అనేక మందిని అభిషేకించేటటువంటి వ్యక్తిగా ఆయన మార్చబడ్డాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షత అనేటటువంటిది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రత్యక్షత ఎవరికి కలిగిద్ది అంటే ఎవరైతే ఆయనను వెతుకుతారో, ఎవరైతే వారి కొరకు గొప్ప వాటిని కాకుండా నిజ దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వారికి దేవుని ప్రత్యక్షత కలుగుతూ ఉన్నది. ఇంకా రెండవ లాభం ఏమిటి ఆయన్ని వెతుకుట వలనంటే, రెండవదిగా మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆయనను వెతికేటటువంటి వారికట హృదయమందు సంతోషం అనేటటువంటిది కలిగిద్ది. చూడండి, కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది కదా, కీర్తన గ్రంథం 105వ అధ్యాయం, కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 3వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి కలిగిన వారు హృదయమందు సంతోషించుదురుగాక అని లేదు. మేడమిద్దెలు కలిగిన వారు హృదయమందు సంతోషించుదురుగాక లేరు. చందాలు కలిగిన వారు హృదయమందు సంతోషించుదురుగాకని లేదు. లేదా చక్కని ఉద్యోగం కలిగిన వారు హృదయమందు సంతోషించుదురుగాకని లేదులే. కానీ ద పీపుల్ హూ ఆర్ సీక్ ద లార్డ్ దే షుడ్ బి జాయ్ ఇన్ దేర్ హార్ట్ అన్నాడు. ఎవరైతే యెహోవాను వెతుకుతారో వారు హృదయమందు ఏం చేస్తారంట? సంతోషిస్తారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా
మరి మన జీవితాల్లో మన హృదయంలో మనం సంతోషం కావాలి అంటే మనము యెహోవాను వెదికేటటువంటి వారిగా ఉండాలి. యెహోవాను వెదికేటటువంటి వారిగా లేనప్పుడు మన జీవితాల్లో మనం సంతోషంగా ఉండలేము. మరి నిజంగా చాలామంది కూడా లోకంలో గమనిస్తే డబ్బు ఎక్కువగా ఉండి కూడా సంతోషం లేక ఆత్మహత్యలు చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కుటుంబంలో సమాధానం లేదు, వ్యక్తిగత జీవితంలో సంతోషం లేదని వారు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి మరి ఎక్కడ వెతికినా సంతోషం దొరక్క చనిపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటుంది కదా, అయ్యా నిన్ను వెతికి వారి హృదయం మంది ఏం చేస్తారంట, సంతోషిస్తారు. అదే మాట కీర్తనలో కూడా అంటాడు. 70వ అధ్యాయము కీర్తన గ్రంథం 74లో అంటాడు కదా, నిన్ను వెతుకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు. అయ్యా ఎవరైతే నిన్ను వెతుకుతారో, ఎవరైతే నీ వద్దకు వస్తారో వారు ఏం చేస్తారంటే వారి హృదయం మందు వారికి ఏం కలిగిద్దట, సంతోషం అనేటటువంటిది కలిగిద్ది అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడాను హృదయం మందు సంతోషం కలిగినటువంటి వారిగా ఉండాలి అంటే యెహోవాను వెతికేటటువంటి వారిగా ఉండాలి. గుడ్డివారు ఆయన్ని వెతికారు, కుంటివారు ఆయన్ని వెతికారు, రక్తస్రావ రోగం కలిగిన వారు ఆయన్ని వెతికారు, అనేకమైనటువంటి బలహీనతలు కలిగినటువంటి వారు ఆయన్ని వెతికారు, స్వస్థపడ్డారు. సంతోషంతో వారు తిరిగి వెళ్ళినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. చాలా మంది హృదయంలో సంతోషం లేదు, వారి హృదయము కృంగిపోయి ఉంటుంది, వారి హృదయము కృషించిపోయి ఉంటుంది. కారణాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, నీవు యెహోవాను వెతికినట్లయితే నీవేం కలిగి ఉంటావంటే సంతోషము కలిగి ఉంటావు. నీ హృదయము సంతోషంగా ఉంటుంది, నువ్వు సంతోషంగా జీవించగలవు అంటున్నాడు. అందుకే నువ్వు భక్తుడు పాడతాడు కదా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. అయ్యా ఒకవేళ ఈ సంతోషం నీకు కూడా కావాలంటే ఎక్కడికి రమ్మంటున్నాడు, యేసు నొద్దకు రా. ఈ సంతోషం నీకు కూడా కావాలి. అనేక పట్టణాల్లో సంతోషం కొరకు క్లబ్బుల దగ్గరికి వెళుతున్నారు, సంతోషం కొరకు సినిమా హాల్ దగ్గరికి వెళ్తున్నారు, సంతోషం కొరకు మరొక దాని దగ్గరికి వెళ్తున్నారులే. కానీ భక్తుడు అంటున్నాడు కదా, నీకు సంతోషం కావాలంటే యేసు యొద్దకు రా. ఎప్పుడంటే ఎప్పుడో పెళ్ళై పిల్లలు పుట్టి పిల్లలు పుట్టి వాళ్ళకు పెళ్ళయ్యాక కాదు, నేడే యేసు నొద్దకు నువ్వు రావయ్యా. నేడే యేసు నొద్దకు కానీ నీవు వచ్చినట్లయితే నీ జీవితంలో నీకేం కలిగిద్ది, యేసుని గురించి విన్న వెంటనే రావాలి. నువ్వు అన్నీ చక్క పెట్టుకుని అన్నీ ఎప్పుడో ముగించుకుని ఎప్పుడో వస్తానంటే కుదరదు. మాకు తెలిసినటువంటి తల్లిగారు ఉన్నారు, ఆవిడ 15 సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకుంటా అంటున్నారు, ఇప్పటికి కూడా తీసుకోవాలి, ఇప్పటికి కూడా లేదు. అప్పుడు అడిగితేనేమో అయ్యా మరి పిల్లకి పెళ్లి చేయాలి కదా, పిల్ల పెళ్ళి అంటే మరి మాలో చాలా పట్టింపులు ఉంటాయి, బాప్తిసం తీసుకుంటా అవన్నీ చేస్తానికి ఉండదు కదా, పిల్ల పెళ్ళి అయ్యాక తీసుకుంటాం. పిల్ల పెళ్ళి అయిపోయింది, పిల్ల పెళ్ళి అయినటువంటి తర్వాత మరలా ఆ పిల్లకి పిల్లలు పుడితే తీసుకుంటాను. అట్ట ఈ పెళ్ళి అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది, పిల్లలు పుట్టడానికి ఇంకో 3 సంవత్సరాలు పుట్టింది. ఆ పిల్లకి మళ్ళా ఇప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చినాయి, ఇంతవరకు ఆవిడ బాప్తిసం తీసుకోవాలి. మరి ఆవిడ అడిగితే అంటది ఏదేదో చేస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో నువ్వు రేపని ఎల్లుండని వాయిదయటం కాదు, నేడే యేసునొద్దకు నువ్వు రావాలి. అప్పుడు మాత్రం నీకు సంతోషం కలిగిద్ది. ఒకటి యెహోవాను వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. రెండవదిగా యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. మూడవదిగా మరొక మాటను జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తాను. మూడవదిగా యెహోవాను వెతుకుట వలన కలిగే ప్రాముఖ్యమైన ప్రతిఫలం ఏమిటి అంటే, ఇదిగో ఆయన మన ప్రార్థన విని మనకి ప్రత్యుత్తరం ఇస్తాడంట. చూడండి, ద బుక్ ఆఫ్ 2 Chronicles 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము
14వ వచనంలో ఆయన అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి విడిచిన ఎడల నేను ఆకాశము నుండి వారి ప్రార్థన విని చాలని. మూడవదిగా మనం ఆయనను వెతికితే ఆయన మన ప్రార్థన వింటాడు. మనం ఆయన్ని వెతికినప్పుడు ఆయన మన ప్రార్థన ఏం చేస్తాడు? వింటాను. ఆయన్ని వెతకకుండా మనం ప్రార్థన చేస్తే వినడా అంటే మరి దాని అర్థం వినడనేక. అయ్యా మీరు నన్ను వెతికి, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఉదాహరణకి వెతకాలనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి వెతకాలనుకున్నాం, ఇక్కడికి వచ్చాము. ఎందుకు వచ్చాము? ఇక్కడ ఒక నమ్మకం, ఇది దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో ఆయన ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మన సహాయం చేస్తాడని. ఇంతకంటే బాగుండే ప్రదేశాలు ఉన్నాయి. సినిమాలు ఉంటుంది, అది ఇంకా లగ్జరీగా ఉంటుంది, ఏసీ ఉంటుంది, చక్కగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మరి ప్రభు ఆలకిస్తాడా? ఒక సినిమాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడా? అంటే దాని అర్థం ఏమిటి? అల్లరి చిల్లరతో కూడిన వాటి మధ్య అక్కడ ప్రభువుకి స్థానమో లేదు, ఆయన అక్కడ ఉండడు. కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏమో కూడా ఆలకించడు. అయ్యా నా స్నేహితులు రమ్మంటూ వచ్చాను, బంధువులు రమ్మంటూ వచ్చాను, వాళ్ళ కోసం వచ్చా, వీళ్ళ కోసం వచ్చా, నన్ను క్షమించయ్యా అంటే అది చెల్లుబాటు అయ్యే క్రమం కాదు. అది దేవుని సన్నిధి. లేదా ఏదైనా ఏకాంతమైన ప్రదేశం, మందిరానికి రాలేకపోయినా పొలంలోకి వెళ్ళావు, నీ ఇంటి మీద డాబా ఎక్కావు, లేకపోతే ఏదైనా ఒంటరి గదిలో ఉన్నావు, అది ఏదైనప్పటికీ కూడా అది దేవునికి అనుకూలమైన ప్రదేశంగా ఉండాలి. అక్కడ నువ్వు ఆయన్ని వెతికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు అంగీకరిస్తాను అన్నాడు. ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు ఇదిగో నన్ను వెతికి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తానన్నాడు. వెతికి ప్రార్థన చేయాలి, మనం ప్రార్థించేటటువంటి వారిగా ఉండాలి. అయితే అది ఎప్పుడు అనగా ఆయన్ని వెతికి మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మూడవదిగా మనమట ప్రార్థించేటటువంటి అనుభవంలో ఉండాలి. అయితే మూడవ ఉపయోగం ఏమిటంటే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మరి నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన యొక్క జీవితాలలో మనము కూడాను ఆయనను వెతికేటటువంటి వారిగా ఉండాలి. మరి మన యొక్క జీవితాల్లో మనం ఆయన్ని వెతికేటటువంటి వారిగా ఉన్నప్పుడు మూడవదిగా మనకు కలిగేటటువంటి గొప్ప కృప ఏమిటి అంటే, మరి మనకు ప్రార్థన ప్రభు ఆలకించి మనకేం చేస్తాడంటే సహాయము చేస్తాను, నీ ప్రార్థన నేను అంగీకరించి జవాబిస్తాను, నీ ప్రార్థన నేను అంగీకరించి నీకు మేలు చేస్తానని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఇది ఎప్పుడనగా ఆయనను మనము వెతికినప్పుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో యెహోవాను వెతికేటటువంటి వారిగా ఉండాలి. మరి కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసేటప్పుడు వారి తలంపులు ఒకలాగా ఉంటాయి, వారి మనస్సు ఒకచోట ఉంటుంది, వారు మోకరించింది ఒక చోట అయినా సరే ప్రార్థన చేస్తూ ఉంటారు. యెహోవాను వెతుకుతా ప్రార్థన చేయరు, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయరు. చూసారంట, ఓ తల్లి గారికి ఏదో బాధ కలిగి ప్రార్థన చేస్తానికి మోకరించి ఇంట్లో మూల నుండి మోకరిస్తూ ఉంది. మోకరించి ప్రార్థన చేస్తా అంటుందంట. అంటే వాళ్ళు ఆయన ఒక ధైర్యం ఉన్నాడు, భార్య భర్తలకు ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, ఆవిడికి బాధ కలిగి మోకాళ్ళు ఇస్తుంది, ప్రార్థన చేస్తుంది. అయ్యా భర్తను మార్చి ఆయన మనసు మార్చి మొండోడు అది ఇది ప్రార్థన చేస్తుంది. ఆవిడ ప్రార్థన చేస్తే మధ్యలో అంటుందంట, అమ్మాయి గ్యాస్ మీద అన్నం పొంగిపోతుంది, సిమ్లో పెట్టి అంటుంది. ఆమె ప్రార్థన చేస్తుంది, వాళ్ళ అమ్మాయికి మధ్యలో ఏం చెప్తుంది, గ్యాస్ మీద పొంగిపోతుంది. ఆ అమ్మాయి బయటకు వెళ్తుంది, అమ్మాయి ఫ్యాన్ ఆపకుండా లైట్కి వెళ్తాను, అసలు ఆవిడ మంచోడు కాదు, ఫ్యాన్ ఆపంటుంది. ఆవిడ ప్రార్థన చేస్తుంది, ఈ మాటలన్నీ కూడా చెప్తాము. దేవునికి యోగ్యకరమైన మనకు ఆరోగ్యకరమైనటువంటి ప్రార్థనలు కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణంగా ఆయన వెతికి, ఇదిగో నా ముందు ఆయన ఉన్నాడు, నా ప్రార్థన అయినా ఆలకిస్తున్నాడని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా కూడా ఆ ప్రార్థనకు ప్రభువు ప్రతిఫలం అనేది ఇస్తాడు. ఆ ప్రార్థన
అంగీకరిస్తున్నాడు. అందుకని ఇర్మియా అంటున్నాడు కదా, ఇర్మియాతో నీ నిమిత్తమై గొప్ప వాటిని నీవు వెతకవద్దు. మరి దేనిని నేను వెతకాలి ప్రభు అంటే, అన్నిటికంటే గొప్పవాడు పైన ఉన్నవాడైనా యెహోవాను మీరు వెదకుడి అన్నాడు. యెహోవాను నేను వెతికితే నాకు కలిగే ఉపయోగాలు ఏమిటంటే, నెంబర్ 1 ఆయన ప్రత్యక్షమవుతాడు. నెంబర్ 2 హృదయమందు మనం సంతోషిస్తాం. నెంబర్ 3 మూడవదిగా మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల ముగింపులోకి వచ్చినటువంటి మన జీవితాలలో ఆయనను వెతికే అనుభవాన్ని కలిగి, ఆయన ప్రత్యక్షతను కలిగి సంతోషంతో అడిగిన ప్రతి దానిని కూడా ప్రభు యొద్ద నుండి పొందుకుని ముందుకు కొనసాగువారిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించి కృప చూపునుగాక. అందరూ మోకరిద్దాం. అవును ప్రభా, మా నిమిత్తమై గొప్ప వాటిని మేము వెతికేటటువంటి వారిగా కాదులే కానీ అయ్యా, అన్నిటికంటే గొప్పవాడివైనటువంటి నిన్ను మేము వెతికేటటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి తండ్రి. మా అనుదిన జీవితాలలో ఇదిగో ప్రభువా, మా నిమిత్తమై, మా కుటుంబాల నిమిత్తమై, మా భోగాల నిమిత్తమై గొప్ప వాటిని మేము వెతుకుతున్నానేమోనయ్యా. అలా కాదులే కానీ ప్రభువా, అన్నిటికంటే గొప్పవాడివైనటువంటి నిన్ను మేము వెతకదగిన గొప్ప కృపను దయచేయండి తండ్రి. స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడానికి వందనములు తండ్రి. గొప్ప దేవుడానికి స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, మా జీవితాలలోనయ్యా మేము తండ్రి ఇదిగోనైనా గొప్పవైనటువంటి వాటిని వెతికేటటువంటి వారిగా ఉన్నామా, లేదనైనా గొప్పవాడివైనా నిన్ను వెతికేటటువంటి వ్యక్తిగా ఉన్నామా, ఏ రీతిగా ఉన్నాము తండ్రి? స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధడానికి వందనములు తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రములు 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 స్తోత్రములు.